ఈ దినమున రోమాపత్రికలో నుండి మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. గత కొన్ని దినములుగా దేవుని కృపను బట్టి రోమాపత్రిక గురించి కొన్ని విషయాలు సంఘానికి తెలియచేయాలి అన్న ఒక ఉద్దేశంతో దేవుణ్ణి అడిగినాను, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. గనుక ఈ రోజున మరి ఈ విధంగా రోమాపత్రికను ధ్యానించుటకు దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రాసినాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉంటూ, కొరింథీలో ఉన్నప్పుడు ఆ యొక్క కొరింథీలో తాను ఉన్నప్పుడు కైంక్రియలో నుండి దేవుని యొక్క పరిచారకుల నుండి ఫీబే అక్కడికి వచ్చి, అయ్యా నేను రోమ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధం చేత నేను దేవుని యొక్క సువార్తను పంపాలి, దేవుని యొక్క సువార్తను తెలియచేయాలి. ఎందుకంటే రోమాలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి. రోమాలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు వేరు, రోమాలో ఉన్న ప్రజల యొక్క వారి యొక్క ఆలోచన విధానము వేరు, వారి యొక్క జీవిత విధానము వేరు, వారి జీవన శైలి వేరు. కనుక పత్రిక రాయాలని ఇష్టపడుతున్నారు కనుక దయచేసి మీరు నేను రాసి ఇచ్చిన పత్రికను ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పడము జరిగింది. ఆ విధంగా ఆ యొక్క ఆనాడు ఆ యొక్క చర్మపు దాని మీద ఆ యొక్క అదే రీతిగా చర్మపు చొక్కాయిల మీద ఆనాడు పత్రికలు రాసేవారు. ఆ విధంగా రాసినారు. అదే రీతిగా ఆ ఆకుల మీద రాసేవారు. ఆ యొక్క చెట్టు యొక్క బెడ మీద ఆ విధంగా రాసినటువంటి ఆ పత్రిక ఈ యొక్క రోమా పత్రిక. ఆ విధంగా రాస్తే ఆ యొక్క ఫీబే అనేటువంటి ఆ యొక్క పరిచారకులారు, దేవుని యొక్క సేవకురాలు ఎంతగానో తాను ఆ యొక్క వాటిని ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టక, అశ్రద్ధ చేయక, వాటిని జాగ్రత్తగా ఆ యొక్క పత్రికను రోమా ప్రజలకు అందించింది. చెప్తాం గట్టి హల్లెలూయా. రోమ ప్రజలకి అందించింది, ఆ రోమలో ఉన్నటువంటి ప్రజలకు అందించింది. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏమైంది అని ఆలోచన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏమైందంటే వీరందరూ కూడా మార్చబడాలి, వీరందరూ కూడా క్రీస్తులోనికి మార్చబడాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి, వీరందరూ క్రీస్తు వారై జీవించాలన్నదే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. ఈ యొక్క రోమపత్రికలో 5 విషయాలు ఉంటాయి. ఒకటి పాపము, రెండవది ప్రాయశ్చిత్తము, మూడవది పరిశుద్ధత, నాలుగవది ప్రణాళిక, ఐదవది పరిచర్య. ఈ 5 విషయాలు కూడా ఈ యొక్క రోమా పత్రికలో ఇమిడి ఉన్నాయి. మొదటిది చెప్పండి, ఏంటి చెప్పండి? పాపము. రెండవది ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తం. చెప్పండి, ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తము. మూడవది పరిశుద్ధత, నాలుగవది ప్రణాళిక, ఐదవది దేవుని యొక్క పరిచర్య. ఈ 5 కూడా ఈ యొక్క రోమా పత్రికలో ఇమిడి ఉన్నాయి. కనుక దేవుని యొక్క కృపను బట్టి ప్రేరేపించబడి ఈ మాటలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ యొక్క రోమపత్రిక రాసిన వారు ఎవరు చెప్పండి? రోమపత్రిక రాసిన వారు ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు రాసినాడు. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. అపోస్తలుడైన పౌలు రాసినాడు. ఫీబే ద్వారా ఆ యొక్క రోమా ప్రజలకు చేర్చబడినది. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి బిడ్డరా, ఈ యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం 7 వచనాలు మనం చదువుకున్నాం. 7 అధ్యాయాలు మొదటి అధ్యాయము 7 వచనాలలో ఆ చివరి వచనం రాయబడిన మాట మరొకసారి చదువుకుందాం. 7వ వచనం. రైట్, నేను చదువుతాను, మీరు వినండి దయచేసి. నేను కొన్ని మాటలు చదువుతాను, ఇందులో నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, మీరు వినండి. విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలబడి ఉన్నారు. చూడండి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దేవుని విశ్వాసమును బట్టి విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని మేము పొందినాము. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఆ యొక్క రోమా పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. హల్లెలూయా. చూడండి పిల్లరా, అపొస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం, అపొస్తలుడైన పౌలు యొక్క ఆలోచన ఏమైందంటే, ఈ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు అని మాట్లాడుతున్నారు. చూడండి, వారిని డైరెక్ట్గా మీరు మూర్ఖులు, మీరు పాపులు, లేకపోతే మీరు వ్యభిచారకులు, లేకపోతే మీరు దొంగలు, త్రాగుబోతులు, లేకపోతే మీరు ఇలాంటి చెడ్డ జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారని సూటిగా మాట్లాడకుండా వారితో మాట్లాడిన మాట, మీరును ఎట్లుండాలి? క్రీస్తు వారుగా ఉండాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ఎట్లయితే ఉన్నాడో ఆ క్రీస్తులాగా మీరు ఉండాలి అని మాట్లాడినాడు. ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు, రోమా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు. మీరు క్రీస్తు వారుగా ఉండాలి, మీరు క్రీస్తు లాగా ఉండాలి అని మాట్లాడినాడు. ఎందుకంటే క్రీస్తులో పాపము లేదు, క్రీస్తు పరిశుద్ధుడు గనుక క్రీస్తులాగా మీరు ఉండాలని అపొస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పండి? ఎట్లా ఉండాలని? క్రీస్తులాగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, అనునిత్యం ప్రార్థన చేస్తున్నాను. మీరు యేసు క్రీస్తు వారుగా ఉండాలని. హల్లెలూయా. ఎవరు వారుగా ఉండాలని? మావారు అంటారు కదా, మావారు మీవారు అంటారు కదా, గుర్తుకొస్తున్నాయా మావారు అని? ఎవరిని అంటారు మావారు అని? చెప్పండి, ఎవరిని అంటారు? అయ్యో సిగ్గుపడకండి, చెప్పుర్రి. మావారని భార్యాభర్తల మధ్య జరిగే సమస్యనది మావారు అని అంటారు కదా. చూడండి, యేసుక్రీస్తు వారుగా ఉండాలని అపొస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, 3వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. చదువుతారు ఎవరైనా? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువారు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడును లేడు. చాలమ్మా, ఇక్కడ చూడండి బిడ్డలారా, ఈ యొక్క 3వ అధ్యాయంలో రాయబడిన 11వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమన్నా? నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి స్థితి ఎలాంటిది? పరిశుద్ధులు ఒకరైనా ఉన్నారా? పాపం లేని వారు ఒకరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మాట్లాడుతున్నాడు.
చూడండి దేవుని బిడ్డ, వారిని ఏ విధం చేత నేను రక్షించాలి, వారికి ఏ విధం చేత నేను సువార్త అందించబడాలి, వారిని ఏ విధం చేత నేను క్రీస్తు వైపు మరలించబడాలి, వారి తప్పిదం వారికి గుర్తు చేయాలి, వారి పాపం వారికి గుర్తు చేయాలి. సూటిగా మాట్లాడకుండా చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే 23వ వచనం రాబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమలో ఉన్న మీరు మాత్రమే కాదు, రోమలో ఉన్న మీరు మాత్రమే కాదు, అందరూ పాపం చేస్తున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, వారినే సూటిగా అనకుండా, వారినే ప్రశ్నించకుండా ఏం చేస్తాం చెప్పండి. ఈ రోజున నీవు నేను సూటిగా మాట్లాడితే ఎవరైనా మారుతారా? వారిని బాధ పెట్టినట్టుంటుంది కదా. వారు తప్పు చేసిన వారైనా, ఆ తప్పు చేసినా, అది నిర్ధారించబడినా, నువ్వు ఇది చేసినావంటే వారి మనసుకు ఎక్కడో గుచ్చుకుంటుంది, వారి మనసు ఎక్కడో గాయమవుతుంది. వారు ఆ తప్పిదం చేసి నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నది అంటారా అన్నరా? అపొస్తలుడు పౌలు వారి యొక్క మనస్సును, వారి యొక్క హృదయాలను గాయపరచకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. చూడండి మిల్లరా, వీరు క్రీస్తు వారు కావాలి. వీరు క్రీస్తు వారు కావాలంటే వారిని నొప్పించో, వారిని బాధ పెట్టో క్రీస్తు వైపు మనము మరలించలేం. చాలాసార్లు అనేక మంది నన్ను అన్నవారు ఉన్నారు, తాగిన వారు ఎందుకు గుడికి వస్తారు, స్మోకింగ్ చేసే వారు ఎందుకు గుడికి రావాలా అని అంటారు. అది తప్పు, అది పొరపాటు. అది ఆ మాట నీ నోటికి కూడా రావచ్చు. హల్లెలూయా, ఆ మాట నీ నోటికి కూడా రావచ్చు. ఎవరికి వైద్యుడు కావాలి? ఎవరికి వైద్యుడు? రోగి ఎక్కడికి రావాలి చెప్పండి? రోగి ఎక్కడికి రావాలి? హాస్పిటల్కి రావాలి. పాపము చేత ఉన్నటువంటి వాడు, వ్యసనం చేత ఉన్నవాడు క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు సంఘమునికి రావాలి. అప్పుడే వారి జీవితము, వారి యొక్క బ్రతుకు మార్చబడుతుంది, వారి గుణము మార్చబడుతుంది, వారి జీవితము మార్చబడుతుంది. అరే నువ్వు తాగవచ్చు, నువ్వు ఎందుకు వచ్చినావు గుడికి అన్నావు అనుకోండి, వాడు మళ్ళీ ఆదివారం వస్తాడా? వాడు తాగుబోతు మనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అది కుదురుతుందా? వాడు తాగుబోతు మనతో ఎందుకు సభ చేస్తున్నావు అంటే అది కుదురుతుందా? సేవకునిగా, ఒక విశ్వాసిగా తాగుబోతుతో స్నేహం చేయాలి, కానీ తాగుబోతు కావద్దు. దొంగతో స్నేహం చేయాలి కానీ దొంగవు కావద్దు. వ్యభిచారితో చెయ్యాలి కానీ వ్యభిచారివి కావచ్చు. నీ జీవితంలో నీ పవిత్రతను కాపాడుకుంటూ వారిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. చెప్తాం గట్టి హల్లెలూయా, చెప్తాం గట్టి హల్లెలూయా. నీ పరిశుద్ధిని కాపాడుకుంటూ, నీ జీవితాన్ని కాపాడుకుంటూ, నీ పవిత్రతను కాపాడుకుంటూ, నీవు ఇతర వ్యక్తిని దూషించకుండా, అవమానపరచకుండా, వారి యొక్క హృదయాలను గాయపరచకుండా నీవు రక్షించే వ్యక్తిగా నీవు ఉండాలి, కాపాడే వ్యక్తిగా నీవు ఉండాలి. అట్లనుకుంటే సంఘాలు కట్టబడలేవు, అట్లనుకుంటే సంఘ స్థాపన జరగదు, అట్లనుకుంటే ఆత్మల రక్షణ కార్యము జరగదు. చెప్తాం గట్టి హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఏదొక తప్పిదము, ఏదొక పొరపాటు చేసినప్పుడు వారిని క్షమించే రీతిగా ఉండాలి, వారిని సరిచేసే పరిస్థితులలో మనం ఉండాలి. వారికి అర్థమయ్యే విధానంగా, వారు నొచ్చుకోకుండా, వారి తప్పిదాన్ని వారు తెలుసుకునేటట్లు చేసే విధంగా మన మాటలు ఉండాలి. హల్లెలూయా. ఏమరా నువ్వు ఇస్తుండే మనం అనుకోండి, ఏమరా నువ్వు ఇస్తుండే అవును అనుకోండి, ఏమైనా నువ్వు ఇస్తుందని మనం అనుకోండి, వారి హృదయాలు ఏమైపోతాయి, వారి మనసులు ఏమైపోతాయి, గాయమైపోతుంది, గాయమైపోతాయి. గనుక ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడు, అపోస్తలుడు పౌలుకు భారం ఏమైంది తెలుసునా? ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వారుగా ఉండాలి. చెప్తాం గట్టి హల్లెలూయా. ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి చెప్పండి? క్రీస్తు వారుగా ఉండాలి, క్రీస్తుని కలిగిన వారుగా ఉండాలి, రక్షించబడాలి ప్రతి ఒక్కరు కూడా.
వారి పాపాన్ని మనము వారి గుర్తు ఏ విధంగా వారి మనస్సు నొచ్చుకోకుండా, వారి హృదయాలు గాయపరచకుండా ఎప్పుడైతే గుర్తు చేస్తామో, నేను 5 విషయాలు చెప్పిన కదా. 1 పాపము, 2వది ప్రాయశ్చిత్తము, 3వది పరిశుద్ధత, 4వది ప్రణాళిక, 5వది పరిచయం. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మనం వారి యొక్క పాపని ఏ విధంగా గుర్తు చేయాలని, తిట్టి కాదు, వారిని నొచ్చే టైపు మాట్లాడి కాదు, వారికి ఏ విధంగా గుర్తు చేయాలో గుర్తు చేస్తే వారు ప్రాయశ్చిత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వారి యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. వారి జీవితంలో ప్రాయశ్చిత్తం జరగాలంటే మన మాట తీరు బాగుండాలి. హల్లెలూయా. మరి ప్రజలు ఎలాంటి వారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు? రోమలో ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి వారుగా ఉన్నారు? ఒకసారి చూద్దాం దయచేసి. ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడో చూద్దాం. 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. మిమ్మల్ని గూర్చి ఏదైతే జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు స్థిరపడవాలని మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరింపవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చిన మిమ్మను చూడవలని మిగుల ఆపేక్షించుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన ఏమని ప్రార్థన? నేను ఎట్లున్నానో మీరు కూడా అట్లుండాలి, మనమందరం ఒకటే ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. నేను మిగుల ఆపేక్షించుచున్నాను. ఏదైతే ప్రార్థన చేస్తున్నానో మనమందరం ఎట్లుండాలి చెప్పండి, మనమందరం ఎట్లుండాలి? ఒకటే ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తన యొక్క ప్రార్థన తాను చేస్తూ ఉన్నాడు. 16వ వచనం 15వ వచనం చెప్పండి. కాగా సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త నిమిత్తం సిగ్గుపడవాడును కాను. ఏలైనగా ప్రతి వారికి మొదట యూదునికి గ్రీస్ చేస్తుని కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క నీతి దాని బయలుపరచబడుచు. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించక సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. సువార్త అనగా మంచి వార్త. ఈ యొక్క మంచి వార్త, ఈ సువార్త, రక్షణ కూర్చున్న వార్త ఎవరికి అవసరం? మనకు అవసరమా సువార్త? చెప్పండి, సువార్త ఎవరికి కావాలి? అక్కలు వింటున్నా మీరందరూ? మీ ఆలోచన ఇక్కడ ఉన్నాయి కదా. హల్లెలూయా. ఒకసారి గట్టి హల్లెలూయా. రైట్, ఓకే. నేను సమయం చూస్తున్నా, సమయం పక్క ముగిస్తా. ఓకేనా? నేను ఖచ్చితంగా ముగిస్తా, మీరు ఏం టెన్షన్ పడకండి. రైట్, ఓకేనా? ఓకే. చూడండి, నేను సువార్త ప్రకటించుటకు ఎట్లా చెప్పండి, సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. సువార్త ఎవరికి అవసరము చెప్పండి? నశించిన వారికి అవసరము, పాపములో ఉన్న వారికి అవసరము. రక్షణ ఎవరికి అవసరము? ఎవరికి? నశించే స్థితిలో ఉన్న పాపం చేసిన వారికి. అవునా కదా? నేను అంటే రోమాలో సువార్త ప్రకటించి సిద్ధంగా ఉన్నారు అంటే రోమ ప్రజలు ఎలాంటి వారు? రైట్, మీకు అర్థమైంది. నేను ఆ ప్రజలు పాపములో ఉన్నారని చెప్పనీకి ఇవన్నీ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. చెప్తాను గట్టి హల్లెలూయా. ఆ ప్రజలు ఎందులో ఉన్నారు చెప్పండి? పాపములో ఉన్నారు గనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించడానికి ఎట్లున్నాను? ఎక్కడ ఈ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను? రోమాలో.
ఈ సువార్త ఎవరికి అవసరము? నశించిన వారికి అవసరము, పాపము చేసిన వారికి అవసరము, పాపములు జీవిస్తున్న వారికి అవసరము. అలాంటి వారిని రక్షించడానికి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్త విషయమై నేను సిగ్గుపడవాడును కానే సిగ్గుపడవాడును కాను. ఎలాంటి స్థితిలో ఉన్నా తెలిసిన ప్రజలు. ఇప్పుడు చూద్దాం 18వ వచనం. దుర్ని చేత సత్యమును అడగించు మనుషుల యొక్క దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. మనుషులు సత్యమునకు అడ్డుగా ఉన్నారు. దుర్నీతిని బట్టి సత్యాన్నే వారు సత్యానికి అడ్డుపడుతున్నారు. వారి మీదనట దేవుని యొక్క కోపము రగులుకుంది. అంటే వీరు దేని చేత ఉన్నారు ఇప్పుడు చెప్పండి? రైట్, చెప్పండి. అక్కడ ఏమంటారు మాట చెప్పండి? దుర్నీతి. వీరిలో ఏం చెప్పండి? ఏ పాపం ఉంది? వీరిలో దుర్నీతి ఉన్నది, వీరిలో భక్తిహీనత ఉన్నది. వీరి మీద దేవుని యొక్క కోపము రగులుకున్న. అమ్మ చదవండి 19వ వచనం. ఆయన నిత్య శక్తియు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతురులై ఉన్నారు. వారు దేవుని ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి వీళ్ళ, వారు సృష్టికర్తను వదిలిపెట్టినారు. కింది వచనం రాబడి ఆ మాట ఉంటుంది. ఇంకా సృష్టికర్తను వదిలిపెట్టినారు, సృష్టిని పూజిస్తున్నారు. దేవునికి మహిమ రావాలి, ఆ దేవుని ఎంత మాత్రమో మహిమపరచలేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తాము జ్ఞానులం అనుకొనుచు బుద్ధిహీనులైరి. వారు దేవుని మహిమపరచక, దేవుని కృతజ్ఞతలు చెల్లించక వాదముల యందు ఏమైనారు? వ్యర్థులైనారు. ఏమైనా చెప్పండి? వ్యర్థులైనారు. వారు బుద్ధిహీనులైనారు. 20వ వచనం. వారు అక్షయుడగు దేవుణ్ణి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్వ జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ప్రతి స్వరూపముగా ప్రతిమ. చూడండి బిడ్డరా, ప్రతిమ స్వరూపముగా మార్చి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపిగా మార్చి. హల్లెలూయా. ఈ సృష్టిని ఒక వస్తువుగా మార్చి దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, దాన్ని మహిమపరుస్తున్నారు, దానికే సాగిలపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. నేను రోషము కలిగిన దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే వీరు సృష్టికర్తను మరిచి సృష్టిని ప్రతిమగా చేసుకొని, సృష్టిని ప్రతిమగా స్వరూపముగా మార్చుకొని ఆరాధిస్తున్నారు, మొక్కుతూ ఉన్నారు, సాగిలపడుతూ ఉన్నారు. దేవుని యొక్క దృష్టికి విగ్రహ ఆరాధన మహాపాపమై ఉన్నది. ఈ ప్రజలు దుర్రుచి చేత, విగ్రహాల చేత ఈ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వీరు సత్యముకు అడ్డుపడుతున్నారు. సత్యమును ఎంత మాత్రము కూడా వారు బయలుపరచని స్థితిలో వారు సత్యముకు అడ్డుగా వారు ఉన్నారు. 24వ వచనం.
దేవుడు వారి అపవిత్రకు అపవించెను. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు, ఆ దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగములు ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. హల్లెలూయా. యుగ యుగములు ఎవరు స్తోత్రార్హుడు? యుగ యుగములు యేసుక్రీస్తు స్తోత్రార్హుడు. కానీ వీరు చేసినారు, ఏం చేసినారు? సృష్టికర్తను మరిచినారు. సృష్టిలో ఉన్న వాటిని తయారు చేసుకొని వాటికి మాత్రమే సాగిలపడుతున్నారు, వాటిని మాత్రమే ఆరాధిస్తున్నారు. ఇది చాలా భయంకర నుండి పాపము ఈ ప్రజల్లో ఉన్నది. సృష్టికర్తను మరిచినారు, సృష్టికి సాగిలపడుతున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతుంది. చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతుంది. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినారు, దేవుని పూజించడం మర్చిపోయినారు, దేవుని సన్నిధికి రావడం మర్చిపోయినారు. వారి యొక్క జీవితంలో వారి కడుపే వారి దేవుడు అయిపోయింది. వారి కడుపే వారి దేవుడు. బైబిల్లో ఉన్న మాట అది, నా మాట కాదు. దేవుని మరిచినారు, వారి కడిపే వారి దేవుడిగా చేసుకొని ఈ సృష్టి వైపు, సృష్టిలో ఉన్న వాటి వైపు, సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ వాటి వెనుక వెళుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని అనుసరిస్తే మాత్రం నేను రోషము కలిగిన దేవుడును అన్నాడు ఆయన. హల్లెలూయా. నిర్గమకాండంలో ఏమన్నా చెప్పండి? నేను రోషము కలిగిన దేవుడును, పైన ఆకాశం అంతా కానీ చెప్పండి, ఏంది పైన ఆకాశం అంతా కానీ, ఆకాశం కింద ఉన్నా, భూమి కింద ఉన్నా, పూర్తి చేయండి, భూమి కింద ఉన్నా నీలయందే కానీ ఏ దేని రూపమైనను విగ్రహం చేసుకోనకూడదు, వాటికి మీరు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నేను రోషం కలిగిన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ సృష్టి ఆయన ద్వారా సృష్టించబడ్డది. ఈ మనుషులు ఆయన చేతి ద్వారా సృష్టించబడ్డ వారు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను మరిచినారు, సృష్టిని మాయపరుస్తున్నారు, పూజిస్తున్నారు. 20వ వచనం, వారి జీవితంలో ఎలాంటివి, వారి బ్రతుకులు ఎలాంటివి, వారి ఆలోచన విధానం ఎలాంటిది చూద్దాం ఒకసారి. 20వ వచనం, స్త్రీలు సైతం వారి యొక్క స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచినారు. స్వభావానికి విరుద్ధమైన ధర్మమును అనుభవించినారు. అటువల పురుషులు కూడా, పురుషులు స్త్రీ యొక్క మలస్తుందండి, పురుషులు అవశ్యం అనేది చేయొచ్చు, తమ తప్పిదముకు తగినా ఒకరి ఎడల ఒకరు కామాతాప్తులైరి. ఆడవారేమో, భార్యలేమో, స్త్రీలేమో వారి యొక్క ధర్మాన్ని మర్చిపోయినారు. వారి యొక్క ధర్మాన్ని మరిచినప్పుడు పురుషులేమో వారి యొక్క జీవితంలో పురుషులుగా వారి యొక్క జీవితంలో కామాతాప్తులైనారు. స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా వీరు కామాతాప్తులైనారు. ఇది ధర్మమా? కాదు కదా. అలాంటి జీవితాన్ని వారు జీవించినారు. రోమా ప్రజలలో వారు ఎలాంటి వారు? వారు సత్యమునకు అడ్డుగా ఉండి దుర్నీతి కలిగిన వారుగా ఉన్నారు. ఈ సృష్టిని ఆరాధిస్తూ వారు విగ్రహాలు చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము, కామాతాప్తులైనారు, కామముతో నింపబడిన వారుగా ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నారు. 20వ వచనం, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అటు వారి సమస్త దుర్చేతను చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను,
అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించు. ఇప్పటిదాకా చెప్పిన పాపములు ఎవరైతే కలిగి ఉన్నారో వాటితో సమ్మతించినారో, వారితో ఏకీభవించినారో, కలిసి ఉన్నారు, అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. రోమాలో ఉన్న అలాంటి వారిని రక్షించాలి, అలాంటి వారిని క్రీస్తు వారిగా చేయాలని అపోస్తులుడైన పౌలు యొక్క ఉద్దేశం. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అందుకనే పాపము గూర్చి రోమపత్రిక తెలియజేస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పాపంలో నీవు ఉన్నావు, ఏ శాపంలో నీవు ఉన్నావు? ఈ పాపము దేవుని యొక్క దృష్టికి బహుఘోరమైనది గనుక దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే రీతిగా నీవు కొనసాగిస్తే నీ పాపాన్ని, నీ తప్పిదాన్ని, ఆ యొక్క వాటిని చెడ్డ అలవాట్లను, ఆ పనులను నువ్వు కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఒక దినాన భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాడు. నీ సావును సావురా అంటాడు. లాస్ట్కి వస్తే ఏమని చెప్పండి? నీ సావు నువ్వు సావు అంటాడు. అలాంటి స్థితి రాకముందే, అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురు కాకముందే, దేవుడు నీ విషయంలో ఆయన ఎంత మాత్రమో కోపపడకముందే, ఈరోజున రోమలో ఉన్న ప్రజలకు అపోస్తలుడైన పౌలు మీరు క్రీస్తు వారుగా ఉండాలని ఎట్లయితే రాస్తున్నాడో, ఈరోజున మనమందరం కూడా క్రీస్తును కలిగిన వారముగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. చెప్తాను గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలి? మనము క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. క్రీస్తు యొక్క మనసును కలిగిన వారము ఉండాలి. సమస్త ప్రవర్తనలో ఎట్లున్నా నేను క్రీస్తు వలె ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తు పోల్చున్నాను, మీరు నన్ను పోల్నడవండి అని అంటున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పాపమో నిన్ను ఏలుబడి చేస్తుంది, ఏ పాపములో నీవు జీవిస్తున్నావు, ఏ పాపములో నువ్వు బ్రతుకుచున్నావు, ఒకసారి ఆలోచించే. ఏ పాపంలో నువ్వు జీవిస్తున్నావో అదే పాపను అట్లా జీవిస్తే పాపము పరిపక్వమై ఏం కంటుంది చెప్పండి? మరణమును కంటుంది. అదే నిత్య నరకం. పాపములో జీవిస్తే, పాపములో బ్రతికితే నువ్వు నరకానికి వెళతావు. ఈ నరకం నుంచి తప్పించబడినకే అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు యొక్క మనసును కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. క్రీస్తును పోలి నువ్వు నడవాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. మీరు దేవుని మాటకు విధేయులు కావాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయులు కావాలి. ఈరోజున మన జీవితంలో ఇంకా మనల్ని పాపం వెళుతుందేమో, మన జీవితాన్ని పాపం వెళుతుందేమో ఒక్కసారి ఆలోచన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయము మాట్లాడుకుందాం. ఈరోజున ముఖ్యముగా ఈ యొక్క మాట, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచినాడు చెప్పండి? 7వ వచనంలో రాయబడి, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? యేసువారుగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. యేసువారుగా ఉండాలని పిలిచినాడు. యేసులాగా ఉండాలని, క్రీస్తులో జీవించాలని, క్రీస్తులో బ్రతకాలని, క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగిన వారుగా ఉండాలంటే, క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారుగా ఉండాలని నిన్ను పిలిచినాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన, చెప్తాం కట్టి హల్లెలూయా, నిన్ను పిలిచిన వాడు
నమ్మదగిన దేవుడు ఆయన అనే పిలుపుకు తగినట్టు నువ్వు జీవిస్తావా? నిన్ను పిలిచింది ఎందుకొరకు? క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని, క్రీస్తు యేసు మనసును కలిగిన వారుగా ఉండాలని పిలిచింది. ఊరికనే పిలవలేదు. ఊరికనే అపోస్తలుడైన పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు వారుగా మార్చాలి. ఈరోజు మనం అందరం కూడా క్రీస్తు వారుగా మార్చబడదాం. క్రీస్తుని కలిగిన వారంగా జీవించుదాం. క్రీస్తులాగా మార్చబడదాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరము కూడా ప్రార్థనలో ఉందాం. యేసు నీకు స్తోత్రం. ఏరుకోవారము ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందాం. దేవుడిని పిలిచినాడు, క్రీస్తు వారుగా ఉండాలని పిలిచినాడు. అపోస్తలుడైన పౌలు వారితో అదే విధంగా మాట్లాడినాడు. మీరు క్రీస్తులాగా ఉండాలి అని మాట్లాడినాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. అందరము కూడా నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ బ్రతుకు ఏ విధంగా ఉంది, నీ మనస్సు, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానము ఏ విధంగా ఉంది? స్త్రీలు వరకు ధర్మాన్ని విడిచినారు, పురుషులు వరకు ధర్మాన్ని విడిచి కామతృప్తులైనారు, విగ్రహారాధికులైనారు, దుర్నీతి కలిగిన వారుగా ఉన్నారు, బుద్ధిహీనులైనారు, వ్యర్థులైన వారుగా ఉన్నారు. ఇలాంటి జీవితం వారిలో ఉంది. ఈ జీవితం నీలో ఉందా? స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం అందరూ అంతటా మారుమనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరికీ సువార్త అందాలి. థ్యాంక్ యూ యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవరినైరి. ఏ భేదములు అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు. ఆ స్థితిలో నీవున్నావా? ఏ స్థితిలో నీవున్నావు? ఆ ప్రజలు సృష్టికర్తను మరిచినారు, సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికి సాగిలపడుతున్నారు. పైన ఆకాశం అంద కానీ భూమికి, ఆకాశం భూమి అంద కానీ భూమికి నీళ్ళ ఎంద కానీ ఏ రూపమైన మీరు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. నేను రోషగల దేవుడును అంటున్నాడు. మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, మీరు పవిత్రమైన జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఈరోజున ఏ స్థితిలో నీవు ఉన్నావు? పనికి మాల వారి ఏకముగా త్రోవ తప్పిన స్థితిలో ఉన్నటువంటి ప్రజల గుంపులో మనం ఉన్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఈ రోజున దేవుడితో మాట్లాడినాడు. నువ్వు రక్షించబడాలి, నీ తప్పిదని, నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు క్రీస్తు వారుగా మార్చబడాలి, క్రీస్తు లాగా మార్చబడాలి, క్రీస్తును పోలి నువ్వు నడవాలి, క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలి. స్తోత్రం. దేవానికి వందనాలయ్యా. ఈ రోజున ఏ పాపం నేను ఏలుబడి చేస్తుంది? ఏ పాపంలో నీవు ఉన్నావు? ఏ శాపంలో నీవు ఉన్నావు? ఒకవేళ అదే శాపాన్ని ఏదో పాపంలో నువ్వు కొనసాగిస్తే దేవుడిని భ్రష్టత్వానికి అమ్మ చెప్తాడు. అప్పుడు నీ స్థితి బహుఘోరంగా ఉంటుంది. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకంటే ముందే, ఆ స్థితి రాకంటే ముందే, ప్రభువా నేను పాపిని, నా పాపంలో క్షమించయ్యా, నా తప్పిదమును క్షమించయ్యా అని దేవుణ్ణి మనం అడుగుదాం.